శైవ క్షేత్రం ఎన్ని లింగాలు సార్? కోటిలింగ మహాశైవ క్షేత్రం. ఈ క్షేత్రం దర్శించుకున్న వారికి అన్ని శుభములే కలుగును. భక్తులు వేలాదిగా శైవక్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి చేసుకుంటున్నాం. అలానే శైవక్షేత్రానికి వచ్చే భక్తులు ఈ లింగాలను దర్శించుకున్నట్లయితే సర్వ పాపహరణం జరుగునని వేద పండితులు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. శైవక్షేత్రం దర్శించుకున్న వారికి అన్ని శుభములు జరుగును. ఓం హర ఓం శంభో శంకర. స్వామివారి కృపా కటాక్ష వీక్షణములు పొందే అవకాశం ప్రతి ఒక్కరూ కోటి శివలింగాలను దర్శించుకుంటే సమస్త పాపహరణం జరిగింది. ఒకసారి భక్తులు ఈ శైవక్షేత్రాన్ని స్వామివారిని దర్శించుకొని శివలింగాల దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. శైవక్షేత్రం స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనవి. మెయిన్ లింగం స్టోరీ ఒకసారి విశదీకరించగలని మనం. త్రిపురాంతకేశ్వర స్వామి అండి ఇక్కడ బాలా త్రిపుర సుందరమ్మ వారు, అలాగే కార్ణికాపరమేశ్వరమ్మ వారు, త్రిపురాంతకేశ్వర స్వామి వారు ఇక్కడ ప్రధానంగా ఉన్నారు. శైవక్షేత్రంలో ఈ మంత్రక్షేత్రం అన్నమాట. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి సార్? ప్రతినిత్యం ఇక్కడ కోటి లింగాల్లో భాగంగా ప్రతిరోజు కూడా భక్తుల చేత శివలింగ ప్రతిష్ట జరుగుతాయండి. అలాగే ఎవరైతే అభిషేకాలు కానీ అర్చనలు కానీ చేసుకోవాల్సినవి ముందుగానే ఒకరోజు ముందుగానే లేదా మనం ఒక సంవత్సరం పాటు గోత్రనామార్చన రాయడం వలన ప్రతినిత్యం కూడా వాళ్ళ పేరున అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది. నిత్యం కోటి లింగాల ప్రతిష్ట జరగబడిన సంకల్పంతో స్వామివారు ఈ క్షేత్రంలో ప్రతినిత్యం కూడా సంకల్పాన్ని భక్తుల చేత సమర్పిస్తున్నారు. ప్రతినిత్యం శివలింగ ప్రతిష్ట జరుగుతుంది. అష్టోత్తర వాళలింగం అని చెప్పేసి ప్రతినిత్యం స్వామివారు ఒక 108 లింగాలు, కోటి లింగాలు, ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేసుకోవచ్చు భక్తులందరూ కూడా. ఇలాంటి ఒక సులభమైన విషయం. ఈ ఇక్కడ కోటిలింగాల శైవక్షేత్రంలో భక్తులు సౌకర్యార్థం స్వామివారి లింగాలను దర్శించుకొని ప్రతిష్ఠించే అవకాశం కూడా కల్పించినటువంటి దేవస్థానానికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ధన్యవాదములు. ఓం నమ శివాయ. ఇంకా ఇక్కడ శైవక్షేత్రం కృష్ణా కానుకొని కరకట్ట కృష్ణమ్మ పాదాల చెంత ప్రతినిత్యం కోటి లింగాల ప్రతిష్ట చేసేటువంటి కృష్ణ అంటే పావన కృష్ణా నది అంటారు. పావన కృష్ణా నది అంటే స్వామివారి అమ్మవారి యొక్క పాదాల దగ్గరే ఒక శైవక్షేత్రాన్ని స్థాపన చేయడం, ఆయన ఒక అనుగ్రహం ద్వారా ప్రతినిత్యం భక్తులకు శివలింగ ప్రతిష్ట చేసేటువంటి పుణ్యఫలాన్ని అందిస్తున్నారు భక్తులందరికీ కూడా. శివస్వామివారి ఆధ్వర్యంలో ఈ పుణ్యక్షేత్రం దేదీప్యమానంగా వెలుగొందుతుందనడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. భక్తులు ఈ క్షేత్రానికి వేలాది మందిగా తరలి లక్షలాది మందిగా శివరాత్రి ప్రత్యేక పూజ అందుకుంటున్నారు. శివరాత్రి రోజున ఈ ఆత్మలింగ దర్శనం కూడా ఏర్పాటు చేస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న వారికి సకల సౌఖ్యాలు కలుగుతాయని ఆ పూజారి తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.